ఇటు నందమూరి అభిమానులకి ఒక శుభవార్త, అలాగే అటు మెగా అభిమానులకు కూడా మరో శుభవార్త ఏంటంటే, ఇటు నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా అని ఎదురు చూశారు చాలా సంవత్సరాలుగా. దాదాపు 5, 6 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి నందమూరి అభిమానులకైతే 2025 ఒక మంచి శుభవార్తగా చెప్పొచ్చు. ఎందుకంటే నందమూరి మోక్షజ్ఞ ఈ సంవత్సరం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనైతే నటించబోతున్నాడు. అలాగే ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులైతే పూర్తయ్యాయి. ఇక ప్రొడక్షన్ పనులే మిగిలి ఉన్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం చివరాఖరికల్లా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇది కూడా హనుమాన్ సినిమాలాగా ఒక భక్తి రసమైనటువంటి మూవీ. ఇక మెగా అభిమానులకు కూడా మరో శుభవార్త ఏంటంటే, ఇటు పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ అయితే ఓజీ సినిమాతో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కోసం కూడా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా ఇటు మెగా అభిమానులకి, అటు నందమూరి అభిమానులకి అయితే ఈ సంవత్సరం మంచి హుషారుగా ఉండబోతుంది. ఇద్దరి ప్రవేశం గురించి అయితే ఇటు 2 వర్గాల అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు.